ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. చాలా క్లియర్గా ట్రంప్ ఎకనామిక్ ఎజెండా ఏంటంటే అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అన్నాడు. దీంట్లో అమెరికా ఫస్ట్ విధానంలో ట్రంప్ చేయబోతున్న మొట్టమొదటి పని ఏంటంటే అమెరికాలోకి వస్తున్న ఇతర దేశాల వస్తువులపైన, సేవలపైన, అంటే అమెరికా చేసుకునే ఇంపోర్ట్స్ పైన హై టారిఫ్ విధించబోతున్నాడు. ఇది ట్రంప్ పదే చెప్పాడు కూడా. తన ఎలక్షన్ మీటింగ్లలో చెప్పాడు, వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ట్యాక్సెస్ వేస్తున్నారు. చైనా, బ్రెజిల్, ఇండియా, ముఖ్యంగా భారతదేశాన్ని అయితే ప్రధానంగా టార్గెట్ చేశాడు, బిగ్గెస్ట్ ఛార్జర్ అని. వీళ్ళు 200%, 100% ఛార్జ్ చేస్తున్నారు. దీనికి మేము కూడా రెసిప్రోసిటీ అనే ప్రిన్సిపల్ ఫాలో అవుతాం, మేము కూడా అలాగే వేస్తామని. ఇప్పుడు చైనాపై కూడా 50-60% టారిఫ్ పైన వేస్తామని. సో ఇది గ్యారంటీగా ఆల్రెడీ అమెరికాకు చైనాకు ట్రేడ్ వార్ నడుస్తుంది. ఈవెన్ గతంలో కూడా ఈ ట్రెండ్ మనకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా కనబడింది. అయితే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏమో చైనా పట్ల అనుసరించిన వైఖరి డీ రిస్కింగ్ అన్నారు. డీ కప్లింగ్ కాదు, డీ రిస్కింగ్. అంటే అమెరికన్ ఎకానమీ చైనా ఎకానమీతో విడగొట్టుకోదు, కేవలం చైనా నుంచి వస్తున్న రిస్కులు, అంటే అమెరికన్ ఎకానమీకి వచ్చేటువంటి సవాళ్ళను మాత్రమే మేము అడ్రస్ చేస్తాం అని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ ఏమో డీకప్లింగ్, చైనాతో లింక్ తెగొట్టుకుంటామని. దానివల్ల ఏం జరగబోతుంది, వాస్తవంగా గ్లోబల్ ఎకానమీలో ఏ దేశము ఇంకో దేశంతో తెగ కొట్టుకోరాదు. అందులో చైనాతో తెగొట్టుకోవడం ప్రాక్టికల్గా ప్రపంచానికి ఇప్పుడున్న స్థితిలో సాధ్యం కాదు. ఎందుకంటే మీకు అమెరికాలో ట్రంప్ వాడిన ఎలక్షన్ మెటీరియల్ కూడా మేడ్ ఇన్ చైనానే. ఇంత చైనా మీద రంకలేసిన ట్రంప్ తన ఎలక్షన్ మెటీరియల్లో వాడిన ట్రంప్ టీషర్ట్స్ కూడా మేడ్ ఇన్ చైనానే. సో ట్రంప్ ఎలక్షన్ మెటీరియల్లో అత్యధిక భాగం మేడ్ ఇన్ చైనా. సో అది ఆ మేడ్ ఇన్ చైనా టీషర్ట్లు వేసుకొని చైనా పైన రంకలేసాడు ట్రంప్. ఇది విచిత్రం ఏంటంటే అందువల్ల ఈవెన్ అమెరికన్ ఫ్లాగ్స్ కూడా మేడ్ ఇన్ చైనా. మీకు వాల్మార్ట్లో అమ్మే అమెరికన్ ఫ్లాగ్స్ కూడా గణనీయమైన భాగం మేడ్ ఇన్ చైనా. సో అందువల్ల మేడ్ ఇన్ చైనా వస్తువులు అమెరికాలో మామూలుగా ఉండవు. ప్రపంచ మార్కెట్నే చైనా ఫ్లడ్ చేస్తుంది. అందులో అమెరికాలో కూడా, మన దేశంలో ఇప్పుడు ఇంత చైనాకు వ్యతిరేకంగా నానా నినాదాలు ఇచ్చారు. ఆఖరికి ఏం చేశారు, చైనాతో ట్రేడ్ పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ట్రేడ్ పెంచుకోవడమే కాదు, చైనా నుంచి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పైన ఫోకస్ పెట్టాలని ఇటీవల ఎకనామిక్ సర్వేలో కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా చెప్పింది. అందుకు సరిహద్దు వివాదం ఇబ్బందిగా మారింది కనుక సడన్గా సరిహద్దు వివాదంలో కూడా ఒప్పందం చేసుకుంది మోడీ ప్రభుత్వం. సో అందువల్ల గాల్వాన్లో ఈ ఇన్సిడెంట్ పక్కకు పోయింది, అంతా పక్కకు పోయింది. సో ట్రేడ్ అండ్ ఎకానమిక్ ఇంట్రెస్ట్లు అన్ని ఇంట్రెస్ట్లను పక్కకు పెడతాయి. ఎందుకంటే ఎకానమీని ఎవరు నడిపిస్తారో వారే పాలిటిక్స్ని కూడా శాసిస్తారు. సో దోజ్ హూ రన్ ది ఎకానమీ విల్ రన్ ద పాలిటిక్స్ ఆల్సో. చాలామందికి అది కనబడదు బయటికి, కానీ ఇన్హరెంట్గా జరిగేది అదే. సో అందువల్ల ఇప్పుడు అమెరికాలో కూడా ట్రంప్ అధికారంలోకి వచ్చాక చైనా నుంచి టోటల్గా డీకపుల్ చేసుకోలేడు, కానీ చైనా పైన భారీగా టారిఫ్ మాత్రం విధిస్తాడు. చైనానే కాదు, ఇండియాపై కూడా విధిస్తాడు. దీనివల్ల ఏం జరగవచ్చు అంటే అనివార్యంగా చైనా గతంలో ఏం చేసిందో మనకు ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు 2018లో ట్రంప్ ప్రెసిడెంట్ అవడంతోనే చైనా పైన హై టారిఫ్ విధించాడు. విధిస్తే చైనా తెలివిగా ఏం చేస్తుందంటే తన కరెన్సీని డివాల్యూ చేస్తుంది. చైనా యాజ్ ఎ వెరీ బిగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, మనకు కంఫర్టబుల్గా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయంటే చైనాకు మనకన్నా చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల చైనా మనలాగా మార్కెట్ ఎకానమీ కూడా పూర్తిగా కాదు. అందువల్ల అక్కడ ప్రభుత్వం ఎకానమీ పైన ఇంకా గట్టి ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల చైనా ఏం చేస్తుందంటే తన కరెన్సీని డివాల్యూ చేస్తుంది. అంటే డాలర్తో పోలిస్తే చైనా కరెన్సీని తగ్గించేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా చైనా వస్తువులు ఎక్స్పోర్ట్ చీప్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు $1 10 యువాన్స్ వచ్చినప్పుడు ఒక వస్తువు రేటు $4 అంటే 40 యువాన్స్.
సో ఒక డాలర్కు 10 కాక 15 వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా నీకు చీప్ అయిపోతుంది చైనీస్ ఎక్స్పోర్ట్స్. సో దీన్ని చైనా మొదటి నుంచి కూడా కరెన్సీని ఒక వెపన్గా వాడుకొని, టారిఫ్లను ఒక వెపన్గా వాడుకొని అమెరికా అటాక్ చేస్తే, అంటే ట్రేడ్ సుంకాలు, దిగుమతి సుంకాలు, ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువ పెంచి అమెరికా చైనా గూడ్స్ను ఎదుర్కొంటే అమెరికన్ మార్కెట్లోకి పెనట్రేట్ కావడానికి చైనా వాడిన వెపన్ కరెన్సీ. సో వెపనైజింగ్ ట్రేడ్ అండ్ కరెన్సీ అనేది యుఎస్ చైనా ట్రేడ్ రిలేషన్లో కీలకమైన అంశం. మీకు 2018లో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ రౌండ్ ఆఫ్ టారిఫ్ హైక్ జరిగినప్పుడు చైనా కరెన్సీ వాల్యూ 5% పడిపోయింది. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1.5% పడిపోయింది. మీరు సచ్చిదానంద్ శుక్లా అని ఎల్ఎన్టీ గ్రూప్ చీఫ్ ఎకానమిస్టు ఇటీవల హిందుస్థాన్ టైమ్స్కు సంబంధించిన బిజినెస్ డైలీ మింట్లో రాసిన వ్యాసంలో కూడా ఈ డేటా ఇచ్చారు. సో అందువల్ల చైనా ఈసారి కూడా ఏం చేస్తుంది అంటే, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ చెప్పేది, ట్రంప్ ఎప్పుడైతే ట్రేడ్ను వెపన్గా చేసుకొని చైనాను అటాక్ చేస్తాడో ఇమీడియట్గా చైనా కరెన్సీని వెపన్గా చేసుకొని అమెరికాను అటాక్ చేస్తుంది. అందువల్ల తన కరెన్సీని వాల్యూని తగ్గిస్తుంది. దీంతో డాలర్ ఇప్పటికే బాగా స్ట్రాంగ్ అయి ఉంది, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు మీకు డాలరు రోజు రోజుకు మీకు ఆగస్టులో డాలర్ యాక్చువల్ దాని వాల్యూ కన్నా 16.1% ఓవర్ వాల్యూడ్. అలాగే మీకు సెప్టెంబర్లో డేటా చూస్తే డాలర్ ఉండాల్సిన వాల్యూ కన్నా 15.6 ఓవర్ వాల్యూడ్. ఇది కూడా మరి ఎవరి డేటా కాదు, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఫారిన్ కరెన్సీ మార్కెట్స్ అన్నీ అల్టిమేట్గా సెటిల్ అయ్యేటువంటి అడ్డా బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. ఆ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారము మీకు ఆగస్ట్ 2024లో డాలర్ ఎక్స్చేంజ్ వాల్యూ ఈజ్ ఓవర్ వాల్యూడ్ ఎట్ 16.1%. సెప్టెంబర్లో 15.6% ఓవర్ వాల్యూడ్. ఇప్పటికే డాలర్ బాగా ఓవర్ వాల్యూ అయి ఉంది. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం వల్ల, మేక్ అమెరికా గ్రేట్ విధానం వల్ల, టారిఫ్లు పెంచడం వల్ల ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గకపోతాయి, లేదా ఉన్నంతలోనే ఉంటాయి అనేది తగ్గవు, ఉన్నంతలోనే ఉంటాయి, ఈవెన్ పెరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు. వీటన్ని పరిణామాల వల్ల డాలర్ ఇంకా ఎక్కువ బలపడుతుంది. దానితో ఇప్పుడు చైనా లాంటి దేశాలు కాంపిటేటివ్గా కావాలనే తమ కరెన్సీని విలువ తగ్గించుకుంటే డాలర్ ఇంకా బలపడుతుంది. ఇది గ్లోబల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు చైనా అమెరికా మధ్యన ఉండదు ఈ వ్యవహారం, ఎందుకంటే గ్లోబల్ ఎకానమీ చాలా ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ డిపెండెంట్, ఇంటగ్రేటెడ్. సో దీన్నే కొలేటరల్ డ్యామేజ్ అంటారు. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక బాంబు విసిరారనుకోండి, ఆ బాంబు ఒక టార్గెట్ పైన విసిరితే ఆ ఒక్క టార్గెటే దెబ్బతినదు, ఆ చుట్టుపక్కల బిల్డింగ్లు దెబ్బతింటాయి, సామాన్య ప్రజలు, కామన్ పీపుల్ దెబ్బతింటారు, చాలా దెబ్బతింటాయి. అందువల్ల దీన్నే కొలేటరల్ డ్యామేజ్ అంటారు. ఇప్పుడు ఈ కొలేటరల్ డ్యామేజ్ వల్ల భారతదేశ కరెన్సీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైనా వాళ్ళు తమ ఎగుమతులను కాంపిటేటివ్గా ఉంచడానికి తమ కరెన్సీ తగ్గించుకుంటే దాని ఇంపాక్ట్ మనలాంటి దేశాల కరెన్సీలపై కూడా ఉంటుంది. కానీ చైనా కెన్ అఫోర్డ్ టు డూ దిట్, ఇండియా కెనాట్ అఫోర్డ్ టు డూ దిస్. ఎందుకంటే మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కంఫర్టబుల్గా ఉన్నమాట నిజం. నేను గతంలో కూడా చెప్పాను, 91లో మనకు 15 days ఆఫ్ ఇంపోర్ట్ బిల్ కట్టే ఫారిన్ ఎక్స్చేంజ్ లేకపోతే ఇప్పుడు 10 to 12 months అవసరమైన ఇంపోర్ట్ సరిపోయేంత ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. బట్ వీ డి నాట్ హ్యావ్ లగ్జరీ. చైనాకున్న లగ్జరీ లేదు. ఇప్పుడు ఆర్బీఐ మన రూపీ భారీగా పతనం కాకుండా కొంత ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉపయోగించుకోగలుగుతుంది. ఇప్పుడు రూపీ రికార్డు స్థాయిలో పడిపోయింది. ట్రంప్ వచ్చినాక ఇంకా పడిపోతుంది. మీరు ట్రంప్ గెలుస్తాడన్న వాతావరణం వచ్చినప్పటి నుంచి పడిపోతుంది. నేను గతంలో కూడా ఒక వీడియో పెట్టాను, ట్రంప్ గెలుపుతో భారత రూపాయి దెబ్బతింది అని. ఇప్పుడు దానికి కంటిన్యూషన్లో జరగబోయే ప్రమాదం ఏంటంటే, ట్రంప్ ట్రేడ్ను వెపన్గా చేసుకొని చైనా పైన ట్రేడ్ వార్ను ప్రయోగిస్తే, టారిఫ్ వార్ ప్రయోగిస్తాడు. చైనానే కాదు, ఇండియా కూడా, ఇలా బ్రెజిల్ వీటిపైన ప్రయోగిస్తాడు. దీనికి కౌంటర్గా చైనా వారు కరెన్సీ వార్ ప్రయోగిస్తారు. కాంపిటేటివ్ కరెన్సీ డివాల్యుయేషన్ అంటారు దీన్ని. ఈ కాంపిటేటివ్ కరెన్సీ డివాల్యుయేషనే జరిగితే మన ఇండియన్ రూపీ మరింత ఒత్తిళ్లకు గురి కావాల్సి వస్తుంది, మరింత వాల్యూ పడిపోయే ప్రమాదం ఉంటుంది.